తెలంగాణలో 15 నుంచి జూన్ 15 నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి సర్కార్ బడులు. అయితే దీనికోసం ప్రభుత్వం వాళ్ళు చాలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం 10% విద్యార్థులు రావాలని గవర్నమెంట్ స్కూళ్ళలోకి టీచర్లకు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికోసం మేలోనే బడిబాట కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఏమైందంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఏమైందంటే గతంలో లాస్ట్ ఇయర్లో 20,000 మంది స్టూడెంట్స్ తగ్గారు గవర్నమెంట్స్కి వెళ్ళే స్టూడెంట్స్. దానికోసమని ఈ సంవత్సరం కనీసం 10% వాళ్ళు వచ్చేటట్టు పెంచాలని ఆదేశాలు జారీ చేశారనమాట. అయితే 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 9,000 పాఠశాలల్లో ఆగస్టులోపు అన్ని స్కూళ్ళలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఫస్ట్ జూన్ స్టార్టింగ్లోనే యూనిఫామ్లు, బెల్టులు ఇవ్వాలి అనుకున్నారు కానీ పుస్తకాలు, కాకపోతే ఏంటంటే ఆలస్యమయ్యేటట్టుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే బ్రేక్ఫాస్ట్తో పాటు 3 రోజులు పాలు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఏమైందంటే లాస్ట్ ఇయర్ చదివే వాళ్ళ సంఖ్య 16,78,000 మంది ఉంటే ఈ ఇయర్ ఏమైందంటే అది 16,58,000 తగ్గిపోయింది. అయితే కనీసం 10% పెంచాలని ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించుకున్నారు స్కూల్కి వచ్చేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి. అయితే ఫెసిలిటీస్ సరిగా ఉండకపోవడం అందరికీ తెలిసిందే. అయితే దాన్ని పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ సంవత్సరం ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో స్టార్ట్ చేశారు కదా. అయితే 2,769 ప్రీ ప్రైమరీ స్కూల్స్ని స్టార్ట్ చేస్తున్నారు. దాని నుంచి కూడా 30-40% మంది పిల్లలు వస్తారని ఆశిస్తున్నారు. అయితే టీచర్లు ఏమంటున్నారంటే కొన్ని వేరే శిక్షణలు ఇవ్వడం వల్ల బోధించే శిక్షణ కార్యక్రమం సరిగ్గా జరగట్లేదని వాళ్ళు చెప్తున్నారు. 25% మంది టీచర్స్. దీంట్లో ఏ అధ్యయనంలో తెలియదంటే ఇది సర్వశిక్ష అండ్ యూనిసెఫ్ వాళ్ళ అధ్యయనంలో ఇది వెల్లడైందనమాట. అయితే దసరా నుంచైనా కనీసం ప్రాపర్గా విద్యా బోధన అయ్యేటట్టుగా టీచర్లకు శిక్షణ మొత్తం పూర్తి చేసి ఆ తర్వాత నుంచైనా ప్రాపర్గా చేయాలని ఆశిస్తున్నామని చెప్పారనమాట. అయితే టీచర్లకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఎవరెవరైతే అక్కడ పనిచేస్తున్నారో గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళకి స్టూడెంట్స్ తెప్పించే బాధ్యత మీదే ఎలాగైనా అని, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటట్టు చేసే బాధ్యత మీదే అని చెప్పడం జరిగింది ప్రభుత్వం వాళ్ళు. అయితే మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా ఎలా బాగు చేయొచ్చు అనేది. ఓకేనా, అది సంగతి.